కవితను బీఆర్ఎస్ పార్టీ నుంచి బహిష్కరణ చేశారన్న విషయం తెలిసిందే. అయితే ఈరోజు కవిత గారు మీటింగ్ పెట్టారు, రాజీనామా కూడా చేశారు. సో వారి పార్టీ కార్యకర్తలందరూ కూడా వారికి మద్దతు తెలుపుతున్నారా తెలియట్లేదా అన్నది వారి మాటల్లోనే విందాం. కవితక్కకు నిన్న మధ్యాహ్నము సస్పెండ్ లెటర్ వచ్చింది కాబట్టి చాలా బాధ అనిపించిందండి. నిన్నటి రోజున అసలు అట్లాంటి రోజు కూడా మళ్ళీ తిరిగి కూడా రాదు. కవితక్క జైలుకి పోయిన రోజు కూడా మేము అంత బాధపడలేమండి. కానీ నిన్నటి రోజున మేము చాలా పెద్ద ఎత్తున బాధపడి ఇప్పటి వరకు కూడా నీళ్లు తాగక టిఫిన్ చేయకుండా ఉన్నాం. కాబట్టి ఇలా బీఆర్ఎస్ పార్టీ నుంచి మా అక్కను తొలగించారు. కాబట్టి ఇలా కామారెడ్డిలో మాజీ సీఎం కేసీఆర్ నిలబడ్డాడు. మరి మాజీ ఎమ్మెల్యేలంతా ఏం చేసిర్రు? వాళ్ళు సరైన పనులు చేస్తే మాజీ ఎమ్మెల్యేలు ఇలా మరి మన టిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటుండే మాజీ ఎమ్మెల్యేలు కార్యకర్తలకు స్పందించలేరు. కాబట్టి ఇవల్ల తెలంగాణ ప్రభుత్వం పోయింది, రేవంత్ రెడ్డి ప్రభుత్వము వచ్చింది. అమ్మని గాని హామీలు ఇచ్చిండు రేవంత్ రెడ్డి, హామీల అధికారంలోకి వచ్చిండు. ఇయ్యల్ల కేసీఆర్ పట్ల దుష్టులున్నారని చెప్పేసి కవితక్క చెప్పింది. కాబట్టి మనం ఇప్పటికైనా పార్టీని సరిదిద్దుకుందామని మా కవితక్క చెప్పింది. దానికి వీళ్ళు ఏం చేసిరంటే హరీష్ రావు గాని సంతోష్ రావు గాని వీళ్ళు ఏం చేసిరంటే కవితక్క ఉంటే మేము ఎదగలేము, పార్టీలో వాళ్ళ ఫ్యామిలీ ఎదుగుతుంది, మేము ఎదగలేము కాబట్టి అని చెప్పేసి కొంతమంది కుట్రలు కట్టుకొని మా కవితకు సస్పెండ్ లెటర్ ఇచ్చారు. కాబట్టి మా మహిళల మనం తెలంగాణ యావత మహిళలమైన జెంట్స్ అయినా అక్కమ్మడ ఉండడానికి ఏ పోరాటం చేయడానికైనా సిద్ధంగా ఉన్నాం. ఇప్పటికైనా బిఆర్ఎస్ లా ఎంత మైనస్ అయిందో మాజీ కేసీఆర్ సీఎం గారు తెలుసుకోవాలా. బాపు అని మనము ఈ రోజు ఒక కరీంనగర్ పావన్ అని ఇవల్ల మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతుంది. పావని గారు నువ్వు టీవీలో మాట్లాడుతున్నావని ఇవాళ నేను ఉద్యోగం ఈ రోజు పొద్దున నేను లైవ్ లో చూసిన. నా పేరు బాజ లలిత, నేను గ్రూప్ లో ఉంటా, నీ బిఆర్ఎస్ గ్రూప్ లో ఉంటా. ఇవాళ నువ్వేమని మాట్లాడినావు? కవితక్క దగ్గరికి వచ్చి నువ్వు అర్ధ గంట సేపు డోర్ దగ్గర ఉంటే నీ కవితక్క అపార్ట్మెంట్ దొరకలేదు. ఈ రోజు ఏం మాట్లాడుతున్నావు? కవితక్క సస్పెండ్ చేస్తే ఇవాళ కవిత గారు బిఆర్ఎస్ పార్టీని వ్యతిరేకం ఇచ్చిందని నువ్వు మాట్లాడుతున్నావు. మా బాపు కేసీఆర్ మీద మాట్లాడచ్చునా అని నువ్వు పవన్ గారు మాట్లాడినావు. నువ్వు కేసీఆర్ బిడ్డ అని మాట్లాడినావు. కవితక్క నా కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ నా కవితక్క బిడ్డ. మరి నువ్వు పవన్ గౌడ కేసీఆర్ బిడ్డ, కేసీఆర్ రక్తం మా కవితక్కది, నీ పవన్ గౌడ్ది కాదు. జాబ్ వదిలేసుకొని మేము కేసీఆర్ కు పనిచేస్తున్నాం అంటున్నావు. ఇవాళ మా కామారెడ్డిలో వరదలు కొట్టుకపోయి వానలు కొట్టుకపోయి వరదలన్నీ వారిపోయినాయి. మా కామారెడ్డికి వచ్చి నువ్వు ప్రెస్ మీట్ పెట్టలేవు. పవన్ గౌడ్ ఎక్కడెక్కడో ఆగుల పంట అంపుల పంట తిరుగుకుంటా నువ్వు పార్టీని మైనస్ చేస్తున్నావు. నువ్వు 10 మందిని వేసుకొని తిరుగుతలేవు. ఇవాళ మా కవితక్క గురించి నువ్వు మాట్లాడేది అక్కేలేదు. ఖబర్దారు పవన్ గౌడ్. ఈరోజు కవితక్క గారు రాజీనామా చేయడానికి కారణం జరుగుతున్న పనులన్నిటికీ కూడా ఆర్ఆర్గూరు బుల్లెట్ అనే వ్యక్తి ఉన్నాడు కదా బీఆర్ఎస్ పార్టీలో, హరీష్ రావు గారు, సంతోష్ రావు గారు. ఎందుకంటే గత ఎలక్షన్ నుంచి కూడా గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా నాయ నరసింహారెడ్డి నుంచి ఈట రాజేందర్ నుంచి మైనంపల్లి హనుమంత డైనమిక్ లీడర్ మైనంపల్లి హనుమంత గారు, ఆయన ఎట్లా అంటే పెళ్లిళ్ళున్న సాగులున్న కార్యకర్తలకున్నా కూడా ఎన్ని వేలలో పనికొచ్చే నాయకుడు హనుమంతరావు గారు. అట్లా అసలు నాయకుని కొడుకు రోహిత్ గారిని కేసీఆర్ గారు కలిసినప్పుడు మీ కొడుకు బాగున్నాడు, పనికొస్తాడు, పొలిటికల్ ఎప్పటికైనా ఎదగాలని ఆ రోజు కేసీఆర్ గారు అన్నారు. రోహిత్ గారిని ఎమ్మెల్యే గారిని మెదక్ ఎమ్మెల్యే అన్న తర్వాత హనుమంతరావు గారు అన్నారు, మన కొడుకుని డాక్టర్ చేయడం కంటే ఎమ్మెల్యే చేయడం బెటర్ కదా అన్నట్టు అనుకున్నారు, మాట్లాడి చేశారు. ఆ తర్వాత హరీష్ రావు తెలిసిన తర్వాత హరీష్ రావు పుల్లబెట్టడం మొదలుపెట్టిండు. ఎందుకు పెట్టిండంటే అక్కడ పద్మదేవేందర్ రెడ్డి ఉంది మెదక్లో ఎమ్మెల్యే, ఆమెకు కంటే అయితే బాగుంటుంది కదా, వాళ్ళిద్దరు దోస్తులు కదా మంచి, అది కద్దామని అట్లా మొదలు పెట్టుకొని హనుమంతరావు గారు తిరుపతి పోయిన తర్వాత ఇట్లా హరీశ్రావు గారు ఇట్లా చెప్పులు వేసుకొని వచ్చిన పార్టీలు ఇట్లా వచ్చినా చెప్తే ఆ విషయాలని పోయి కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళి హనుమంతరావు గారు ఉంటే మేము పార్టీలు ఉంటామని బెదిరించి హనుమంతరావు గారిని ఈ రోజు బయటకు వెళ్ళిన ఘనత ఈ హరీష్ రావు గారిది. ఆ రోజు మంత్రులు వచ్చినప్పుడు కూడా బయట నిలబడి లోపల పోతుంటే కూడా కేసీఆర్ గారికి ఇన్ఫర్మేషన్ కూడా చేసిన ఘనత ఈ సంతోష్ రావు గారిది.
అంటే వీళ్ళందరూ ఏంటంటే మంచి మంచి నాయకులందరినీ కూడా బయటికి పంపి వీళ్ళ కోటగిరి, ఈ దయ్యాల కోటగిరి ఉందా, ఈ దయ్యాల కూడా రక్షించుకోవడానికి ఈరోజు కేసీఆర్ చుట్టుముద్దు ఈ వల బందుకొని నాకు చేస్తున్నారు. మొన్న అన్నారు కవిత గారు రాజకీయం గురించి వాళ్ళు సపోర్ట్ వీళ్ళు సపోర్ట్, ఏ చూసారు కదా కేసీఆర్ బ్లడ్ ఉంటుంది. ఇవాళ రాజీనామా తీసి పడేసారు ముఖం మీద, మరి రాజీనామా చేసారు. ప్రజలలోకి వస్తుంది, ప్రజలలో ఉంటుంది. ఆ రోజు కేసీఆర్ ఎట్లనో కేసీఆర్ బ్లడ్ కాబట్టి అట్లనే ఉంటుంది. అంటే ఎన్ని కుట్రలు చేస్తున్నారంటే బీఆర్ఎస్ పార్టీలో ఉండి రేపు బీజేపీతో సంబంధం పెట్టుకుందామా, రేపు కాంగ్రెస్ సంబంధం పెట్టుకుందామా, ఈ సంబంధాలను పెట్టుకుని కేసీఆర్ అన్న పార్టీని, కేసీఆర్ అన్న కుటుంబాన్ని నాశనం చేయాలని కుట్ర జరుగుతుంది. కవిత గారు అదే చెప్పారు ఈరోజు, మా అన్న నాన్న ఈ నుండి మీ వెనుక జరుగుతున్న కుట్రలు ఈ బలిపశ చేయడానికి ఈ దొంగలు ఉన్నారు, ఈ దయ్యాలు ఉన్నాయి, ఎప్పటికైనా మింగుతాయి. నేను మిమ్మల్ని ప్రేమ చూస్తా, నా రక్త సంబంధం, మీరు బాగుండాలి. నేను ఉద్యమం నుంచి వచ్చినాను, అదే ప్రజలలోకి ఉద్యమ నాయకులకు వెళ్తాను. ఇంకా అక్క పార్టీ పెడుతుంది, ఏం పెడతాను అనేది అక్క డిసిషన్ తీసుకుంటుంది. నేను మన తెలంగాణలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ, ఉద్యమకారులు కానీ, ఇంకా బీసీ నాయకులు కానీ అందరూ కూడా కవిత యొక్క పూర్తి మద్దతు సిద్ధంగా ఉన్నారు. రాబోయే కాలంలో కవితకి ఏమన్నా నడుస్తుంది. ఎందుకంటే ఒక ఎమ్మెల్సీ పదవిని కూడా ఇలా తొక్కుతులు పడేసి రాజీనామా చేసుకొని ఒక నాయనకు, ఒక పార్టీకి అన్యాయం జరుగుతుంది అది కనిపెట్టుకోమని చెప్పి నిర్భయంగా కూడా బయటకు వచ్చింది కవిత గారు. మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మేము రాష్ట్ర వ్యాప్తంగా మా బీసీలందరం కూడా మేము వెంబడి ఉంటాం. ఆమెకు కడ వరకు పోరాటం చేస్తాం. ఆమె రాబోయే రోజులలో ఇది ఆంధ్రప్రదేశ్లో తయారైపోతుంది. అక్కకు 10-15 సీట్లు వచ్చినా కూడా తెలంగాణ నంబర్ 1 పొజిషన్కి వస్తుంది. అవసరం అనుకున్న దేవుడు దయ ఉంటే, వెంకటేశ్వర దయ ఉంటే అక్క సీఎం అవుతుంది, డిప్యూటీ సీఎం అవుతుంది. అట్లా కావాలని వెంకటేశ్వర కోరుకుంటున్నాం. మేము అక్క కావాలనుకుంటాం. ఇది అయిపోయిన ఒకవేళ పార్టీ పెడితే ఇక్కడ నుంచి తిరుపతి దాకా పాదయాత్ర మా అందరి నాయకులం పోయి ఆ మొక్కు తీర్చుకోవడం కోరుకుంటున్నాం. జై కవితక్క, జై జై కవిత. 2006లో స్టార్ట్ చేసి అక్కడి నుంచి అల్పేరుగాని పోరాటం చేసి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఇంటింటికి, ప్రతి గల్లీ గల్లీకి తెలంగాణ సంస్కృతిని యావత్ ప్రపంచానికి చాటి చెప్పిన మా అక్కని ఈరోజు బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేయడం చాలా సిగ్గుచేటైన విషయంగా నేను ఒక ఉద్యమకారుడిగా ఈరోజు ఆవేదన చెందుతున్నా. 2001 నుంచి నేను కేసీఆర్ అని పేరు పెట్టుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కాన్స్టెన్సీలో తిరిగినటువంటి ఒక వ్యక్తిగా ఈరోజు కన్నీటి పర్యంతం అవుతున్నటువంటి ఒక బాధ, ఒక ఆడకూతురిని చెప్పకుండా పార్టీని సస్పెండ్ చేయడం, పార్టీలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద తన గలాన్ని వినిపించడం తప్ప అని అడుగుతున్నాం. ఈరోజు కవితమ్మ గారు అడగొచ్చు, రేపు ఇంకొక సామాన్య కార్యకర్త అడగొచ్చు, ఈ విధంగానే బీఆర్ఎస్ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారా అని చెప్పేసి ఒక తెలంగాణ ఉద్యమకారుడిగా బీఆర్ఎస్ పార్టీని అడగదలుచుకున్నాం. ఒక కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన ఒక విధాత, మా దాత, మా ప్రదాత అయినటువంటి కేసీఆర్ గారు కూతురినే మీరు సస్పెండ్ చేసి రేపటి నుంచి బీఆర్ఎస్లో ఏ సామాన్య కార్యకర్త ఉంటారని చెప్పేసి నేను అక్కడ ఉన్నటువంటి అధినాయకత్వాన్ని అడగదలుచుకున్నా. రాబోయే రోజులలో కవితమ్మ ఒంటరి కాదు, ఒక మహాశక్తిగా తెలంగాణ రాష్ట్రంలో తయారు కాబోతుంది. ఆమె వెనక లక్షలాది మంది యువకులు, సైన్యం ఉన్నదని చెప్పేసి తెలియజేస్తున్న ఉద్యమకారులు, కామన్ మ్యాన్, ప్రతి ఒక్కరి సమస్య మీద ఆమె ఎప్పుడు ప్రతిరోజు స్పందించే గుణం ఉన్నటువంటి ఒక మహారాణి ఆమె. అలాంటి వ్యక్తిని మీరు నిర్దాక్షిణ్యంగా పార్టీని సస్పెండ్ చేయడం చాలా చాలా సిగ్గుచేటని చెప్పేసి ఈ వేదిక ద్వారా నేను తెలియజేస్తున్నా. నిన్న జరిగిన బహిష్కరణలో హరీష్ రావు ఇంకా సంతోష్ గారుల కీలక పాత్ర ఉన్నదని వాళ్ళ పార్టీ మెంబర్స్ అయితే చెప్తున్నారు. మరి వారి మాటల్లోనే విందాం. హలో అండి, ఇది ముమ్మటికి నిజం. ఎందుకంటే ఒక కుటుంబము, ప్రతి ఒక్క వ్యక్తికి ఒక కుటుంబం అనేది చాలా ముఖ్యము. అట్లాంటిది కుటుంబం అంతా కూడా కలిసి ఒక ఎవరు చేయని విధంగా ఒక తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘనత మన కేసీఆర్ సార్ ఉంది. దాంట్లో బంగారు తెలంగాణ కోసము మన కవితమ్మ గారు 2006 నుంచి కూడా తను పోరాడుతున్న వ్యక్తి. అట్లాంటిది ఇట్లాంటి విచ్ఛిన్నం తీసుకురావడానికి తను ఏ మాత్రము కూడా ఒక ముందు అడుగు వెయ్యదు. ఎందుకంటే దీంట్లో పూర్తిగా మనము అక్కగారు చెప్పినట్టుగా, ఎందుకంటే వేరే వాళ్ళ పాత్రనే ఇందులో ఎక్కువగా ఉన్నది. ఎందుకంటే కుటుంబాన్ని విడగొడితే వాళ్ళు పదవులలోకి వస్తారు అని చెప్పేసి వాళ్ళ ఆశలు ఇవన్నీ. మేమేమి అక్క ఏ నిర్ణయం తీసుకున్నా కూడా జాగృతి కుటుంబం అంతా కూడా అక్క వెనుకనే ఉంటుంది. అలాగే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు చూస్తున్నారు. అందరికీ కూడా రాజకీయం పైన అవగాహన ఉంది. మున్ముందు ఈ జాగృతి సంస్థ కావచ్చు, అక్క కావచ్చు, ముందు చాలా పెద్ద ఎత్తున ముందుకు పోయే అవకాశాలు ఉన్నవి. ఎందుకంటే దొంగలెవరో దొరలెవరో తెలిసేది ముందున్నది. కార్యకర్తలు మేమంతా కూడా వెన్నంటి ఉండి అక్కకు ఒక సైనికుల్లాగా పనిచేస్తామని చెప్పేసి చెప్తున్నానండి. ఏదైతే పదవుల కోసం ఆశపడే వ్యక్తి కాదని ఇప్పటికైనా తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. పార్టీని ఆగం కాకుండా ఉండడానికి పార్టీలనే తృణపాయంగా ఆనాడు కేసీఆర్ వదిలిపెడితే ఏదైతే వచ్చి తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అయితే కృషి చేసిండో, ఈరోజు మా అక్క కూడా పార్టీ పదవికి కూడా రాజీనామా చేసి ఈరోజు ఆమె ఏంటనేది నిరూపించుకుంది. కేసీఆర్ బిడ్డ అంటే ఎట్లుంటుంది, కేసీఆర్ బిడ్డ తప్పు చేయదని నిరూపించుకుంది. ఇప్పుడు సంకలు గుర్తుకుంటారు కదా, పార్టీ పదవుల కోసం వెంపాట్లాడే మీలాంటి వాళ్ళందరూ
అందరూ ఎగబడండి బిడ్డ, ఇప్పుడు చూసుకుందాం ఇక బరిలో దిగిరి. ఇప్పుడు ఎంతమంది పేర్లు చెప్పింది, వాళ్ళ చిట్టా బయట పెట్టింది రేవంత్ రెడ్డి గారు. ఈ రోజు చెప్పింది నీకు కూడా హరీష్ రావు గురించి, సంతోష్ రావు గురించి. ఏదైనా ఉంటే ఏసీబీ దాంట్లో వాళ్ళ ఇంటి మీదకి రైట్స్ పంపించే దమ్ము ఉంటే నీకు, ఈ రోజు దమ్ము ఉంటే వాళ్ళ మీదకి ఏసీబీ రైట్లకు పంపేయండి. ఏదైతే ప్రతి ఒక్క విషయాన్ని క్షుణ్ణంగా ఏదైతే వివరించిందో, ఇలా ఫ్యామిలీని విడగొట్టిన చిచ్చు, ఇలా తండ్రి బిడ్డల్ని అన్నా చెల్లెలను ప్రతి ఒక్కరిని విడగొట్టిన చిచ్చు హరీష్ రావు, సంతోష్ రావు అని గుర్తుపెట్టుకొని ఇంకోసారి మా ఆడబిడ్డను ఎక్కడన్నా ఫ్లెక్సీలు, మీకు ఫ్లెక్సీలు చింపి మీ సంస్కారం అది మాది గౌరవంగా ఇలా బాపు కేసీఆర్ కానీ వీళ్ళందరికీ పార్టీ పెద్దలు కానీ తెలంగాణ ప్రజలు ఆగం కావద్దు, తెలంగాణ ప్రజలు అందరూ ఆలోచన చేయాలి. నా పార్టీ పదవికి కూడా రాజీనామా చేసిన అని చెప్పడం జరిగింది. ఈరోజు అది ఆలోచన చేసుకొని భవిష్యత్ కార్యాచరణ పైన కూడా ప్రకటించింది. తర్వాత నిమ్మలంగా మా జాగృతి శ్రేణులతో అందరి మాట్లాడి తదుపరి ఆలోచన తీసుకుంటా అని చెప్పింది. నిజంగా చాలా బాధాకరమైన విషయం నిన్న జరిగినటువంటి విషయం. ఒక ఉరిశిక్ష పడ్డటువంటి ఖైదీని కూడా నీ చివరి కోరిక ఏందని అడుగుతారు, కానీ సస్పెండ్ చేసేటప్పుడు మరి పార్టీకి మీరు నష్టం చేస్తురా లాభం చేస్తురా అని ఎలాంటి వివరణ అడగకుండా డైరెక్ట్గా నిన్న సస్పెండ్ చేస్తున్నా అని చెప్పి మీడియా పరంగా లెటర్ పంపడం అనేది నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే గత 20 సంవత్సరాలుగా కవితక్క గారు ఓవైపు జాగృతి సంస్థను నడిపిస్తూనే మరొక వైపు బీఆర్ఎస్ పార్టీ గెలుపులో 2 సార్లు ప్రభుత్వం రావడానికి కూడా ఎంతో కృషి చేసినటువంటి కవితక్క మూడోసారి ఓడిపోయినప్పుడు మన పార్టీ ఎందుకు ఓడిపోయింది, ఈ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు కోవట్టులుగా మారి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారం తీసుకొని పనిచేసిరు, వీళ్ళ నుంచి మనం ఎప్పుడైతే దూరం పెడతామో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పి ఇలా ప్రశ్నించినందుకు, లెటర్ పూర్వకంగా కేసీఆర్ పంపినందుకు వ్యక్తిగత కక్షతోనే ఆ లెటర్ను బహిర్గతంగా మీడియా ముంగట పెట్టి ఇలా కవితక్కనే పార్టీని నాశనం చేస్తున్న విధంగా సృష్టించి ఇలా సస్పెండ్ చేయడం జరిగింది. ఈ సస్పెండ్ వెనకాల ముఖ్యంగా హరీష్ రావు, సంతోష్ రావు వీళ్ళిద్దరే ఉన్నారు. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, దయ్యాలంటే వీళ్ళిద్దరే దయ్యాలు. ఆ దయ్యాలని తొలగించాలని రామన్నని కొట్టుకుంటాం. రామన్న లేకపోతే కవితక్క ఇద్దరిట్లా సీఎం ఎవరో అవుతారని వాళ్ళు ముందే గ్రహించి వాళ్ళని ఎట్లనన్నా తప్పాలని చెప్పి ఫస్ట్ కవితకని తప్పించారు, నెక్స్ట్ రామన్నని తప్పిస్తారు పార్టీ నుంచి. పార్టీని బతికించుకో రామన్న, అక్క చెప్పినట్టు మా అక్క ఒకటి మా జాగృతి నుంచి మేము మా కార్యకర్తలము మేము అక్క వెంటనే ఉంటాము. అక్క ఏ డిసిషన్ తీసుకున్నా మాకు ఓకే, అది మేము అక్క ఇంకా కౌశంగా ఉంటాము. మా జాగృతి టీం అనేది మొత్తం మేము అక్కకి ఎడవెల్లిగా ఉంటామని కోరుకుంటున్నాము.